దయకర్ మాట్లాడతావా? నన్ను గుర్తుపట్టినావా? నువ్వు చిక్కి శృతి ముగ్గురు వచ్చిర్రు ఇంటర్వ్యూకి. నీకు ఇది న్యాయమా? భయం పడుతుండు, అనుకుతుండు. ప్రేమా ప్రేమ ప్రేమించడం నేరమా అంటే ఇట్లా మొత్తం ఇట్లా బెదిరి కూర్చుండు. కళ్ళలో నీరు నీవే, గుండెలో కూత నీవే. ఇద్దరం వచ్చి ఇక వేసినాం. లేయంగానే ప్రాణంతో ఉందేమో అని మేము ఇప్పి కింద వేసినాం. కాదు, ఆ రోజు చనిపోయే రోజు నీతో లాస్ట్ మాట్లాడింది కదా ఆడ కూర్చొని, బాధగా ఉందా? మంచిగా ఉంది. బాధగా ఉంటే నేను వదిలేసి పోను కదా, నేను ఇక్కడనే ఉంటాను కదా. ఆమె ఏదన్నా నమ్మిస్తుంటే నేను అంటే డోర్ పెట్టుకుందా? అంటే శృతి ఇంట్లోనే సూసైడ్ చేసుకుందా? అంటే శృతి ఈ రూమ్ లోనే సూసైడ్ చేసుకుందండి. సజ్జ పైనకి ఎక్కి వేసుకున్నట్టుంది. సో దయాకర్ ఏడున్న ప్రెసెంట్? సో అంటే దయాకర్ని చూద్దాం. దయాకర్ రెస్టారెంట్ అంటే పండుకొనే ఉంటుందంట. శృతి పెళ్ళైన తర్వాత ఎక్కువ క్లోజ్గా అంటే ఈ అమ్మాయితోటే ఉంటుండనంట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం దయాకర్ వాళ్ళ పెద్దమ్మ కూతురు ఈమె. సో తినతోటే ఎక్కువ మాట్లాడుతుండనంట. అసలు శృతి ఎట్లా ఉంటుండే ఇంట్లో ఏంటి అనేది తెలుసుకుందాం. అదేవిధంగా శృతి చనిపోయే ముందు లాస్ట్ ఈమెతోటే మాట్లాడిందంట. సో ఆమెతోటి మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మ. హాయ్. నీ పేరు? సంధ్య. సో ఏమైంది అసలు ఆ రోజు శృతి చనిపోయిన రోజు? ఆ రోజు కూర్చుంది, నేను వచ్చిన. అయితే రోజు వస్తా నేను, ఇట్లా ఏం చేస్తుంది, ఇద్దరం ఉంటాం, క్లోజ్గా ఉంటాం. అయితే ఆడ కూర్చుంది, టీవీ పెట్టింది. టీవీ పెడితే టీవీ చూసినాం. అయితే ఇక నాకు పెళ్ళి ఉండే మా ఫ్రెండ్ది. కోనేస్తావా అత్తమ్మ అంటే వేస్తారా అన్నది. చీర కడతావా అంటే కడతా అన్నది. అయితే మంచిగా ఉన్నాం, టీవీ చూసినాం, అది ఇది అన్నాం. అయితే తిన్నావా అంటే తినలే అని అన్నది. అయితే దినాలు ఉన్నాయి కదా, ఆ రోజు దినాలు ఉన్నాయి. అన్న అటు పోయిండు, స్నానం చేయి, నీళ్ళు పెట్టుకో అని చెప్పిన నేను. సరే చేస్తా అని అన్నది. చేస్తా అన్న నీళ్ళు నేను బకెట్లో పోసి నేను పెట్టుకుంటా తీయని అన్నది. సరే అనేసి నేను పోయినా. 10 నిమిషాలు అవుతుంది అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. పోయి అటుకెళ్ళి మా ఇంటి సైడ్ పోతుంటే మా అన్న వచ్చిండు. మా అన్నకు అసలు ఆమె ఎట్లా చనిపోయిందో ఆమె కూడా తెలియదు. అయితే కిటికీ కాడికి వచ్చి చూసిండు. అయ్యా అనగా నేను వచ్చిన. మా అన్న అయ్యా అంటుండు, ఇంట్లో పోక అయ్యా అంటుండని నేను వచ్చిన. ఇక మా అన్న ఇంట్లో కురుకొచ్చి చూసి అది ఇప్పిండు. ఇద్దరం ఇప్పి. అంటే డోర్ పెట్టుకుందా? అంటే శృతి ఇంట్లోనే సూసైడ్ చేసుకుందా? అంటే శృతి ఈ రూమ్ లోనే సూసైడ్ చేసుకుందని చెప్పేసి తను చెప్తుంది. సో అంటే మరి ఎట్లా చూసిండు? డోర్ పెట్టుకోలే అది పెట్టుకుండు. డోర్ పెట్టుకోలే, కిటికీలు పెట్టుకుంది. అన్న తీసి చూసిండు. చూడంగానే అయ్యా అనగానే ఇద్దరం వచ్చి ఇక వేసినాం. లేయంగానే ప్రాణంతో ఉందేమో అని మేము ఇప్పి కింద వేసినాం. అన్న ఇట్లా ఒత్తిండు, ఇట్లా ఊదిండు. అయినా సప్పుడు వేసలేదు. అన్న వాళ్ళని దోలుకొస్తాను వేయండు. నేను ఒక్కదాన్నే ఉన్నా. అత్తమ్మ లేవు, మేము ప్రాణంతో ఉందేమో అని అత్తమ్మ లేవు అనేసి నేను అన్నా. అయితే లేస్తలేదు. అందరు వచ్చి ఇక అందరు వచ్చిర్రు, గుద్దిరు, లేస్తుందేమో అనేసి అనుకురు. ఇట్లా గుద్దిరు, ఒత్తిర్రు. అయితే మళ్ళీ ఆడ వేసిర్రు. వేయంగానే ఆ బెడ్ మీద అక్కడ వేసిర్రు. అక్కడ వేసి మళ్ళీ ఇక అందరూ పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళకి మీరే చెప్పిరా? ఎవరు చెప్పిరో మాకు తెలియదు. పోలీస్ వాళ్ళు రాగానే ఆమెను చూసిర్రు. శృతి చనిపోయినాక ఎంతసేపు ఇంట్లో పెట్టుకురు మీరు? గంట. మీరు అందరు దినాల దగ్గర నుంచి అందరు వచ్చేసిరు. గంట సేపు అవుతుంది. ఇక పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిర్రు. ఎట్లా అనిపోయింది, దేని అనిపోయింది అని అనుకురు. అంటే మేము అది తీయొద్దు అనుకున్నాం. అది ఉంటుంది కదా చీరే, దాంతో పింక్ కలర్ శారీ తోటి వేసుకుంది. ఆడ కొండికి వేసుకున్నట్టుంది. మేము అంటే శవం ఒక్కనే తీసి అడి వేసినాం. అది ఇప్పలే. అయితే మా ఊరు ఒక అన్న ఉంటాడు. అన్న వచ్చి ఇది ఎందుకు అనేసి ఇప్పి తీసి ఆడ వేసిర్రు. పోలీస్ వాళ్ళు అన్నారు, ఇది ఆమె వేసుకోలే కదా, చీర లేదు కదా, ఏం లేదు కదా, ఎట్లా వేసుకుంది అనేసి అడిగిర్రు. మా మామని నన్ను అడిగిర్రు. అయితే ఇట్లా చీరతో వేసుకుంది, ఆ కొండికి వేసుకుంది, ఎవరు ఇప్పుడో మాకు తెలియదు, తీసి ఆడ వేసిర్రు. శవంని ఒక్కటే మేము తీసి ఇక్కడ వేసినామని చెప్పేసినాం. ఆ కొండివి ఇప్పుడు ఉన్నాయా బయట? చీర ఉండే కొండి ఇక్కడ ఉంది. దాని ఫ్యాన్ ఉంటుంది కదా,
కొండి అట్లా ఉంటది, సజ్జ పైనకి ఎక్కి వేసుకున్నట్టుంది. అయితే లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నా, అంటే బట్ వాళ్ళు లాక్ వేసేసారు. ఇట్లా భయం అయ్యి లాక్ వేయడం జరిగిందంట, వీళ్ళే లాక్ వేసేసారు. సో లాక్ ఎందుకు వేసారు? మా అన్న భయపడుతుండనేసి అన్ని ఇట్లా జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి కదా, అన్ని ఇట్లా చేసుకుంటారు. వాళ్ళ ఇంతకుముందు కళ్ళనే ఉన్నారు కదా, అన్ని ఇట్లా మళ్ళా మైండ్ వేరేటిగా అవుతుంది అనేసి తాళం వేసేసారు. దాన్ని తాళం వేసేసారు. శృతి రోజు ఎట్లా ఉంటుండే నీతో, ఏం మాట్లాడుతుండే? మంచిగా ఉంటుండే, ఇట్లా అది ఒకటి అన్ని తెమ్మంటుండే, తిన్నది ఆమెనే తెప్పించుకున్నది, మేము అడిగినాము. మళ్ళా మా తాత ఉంటాడు, అయితే నా ఫోన్ చేస్తుండే. కాదు, ఆ రోజు చనిపోయే రోజు నీతో లాస్ట్ మాట్లాడింది కదా ఆడ కూర్చొని, బాధగా ఉందా? మంచిగానే ఉంది. బాధగా ఉంటే నేను వదిలేసి పోను కదా, నేను ఇక్కడనే ఉంటా కదా. ఆమె ఏదన్నా నమ్మిస్తుంటే నేను ఇక్కడనే ఉంటాయి కదా. మంచిగా ఉంది అనేసి నేను రోజులాగా ఉంటాను. మంచిగా ఉన్నాం, ఎందుకు చచ్చిపోవచ్చు? ఏమైందో కూడా మాకు తెలుస్తలేదు, అసలు నాకు ఏమైందో కూడా తెలుస్తలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? అంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఎట్లా అనిపిస్తుంది? ఒంటరిగా ఇంత స్నేహం చేసింది కదా నాకు ఇన్ని రోజులు, ఒకటేసారి సడన్గా ఇట్లా వదిలేసిపోతే ఇన్ని బాధ అనిపిస్తుంది. సో నీకు పాటలు పాడుతుండేనా? పాటలు పాడుతుండే, ఇద్దరం బిల్డింగ్ మీదకి ఎక్కి డ్యాన్స్ చేస్తుండే, ఇట్లా పాటలు పాడుతుండే, కిచెన్ రూమ్లో వంట చేసుకుంటా పాట పాడుకుంటుండే, ఎగురుతుండే. ఊకే నేను అనేది, అత్తమ్మని ఊకే ఇట్లా డ్యాన్స్ చేస్తావు ఎందుకు అంటే నాకు అలవాటు అయిందిరా నేను చేస్తా అనేసి పాటలు పాడుకుంటా. మళ్ళా ఇద్దరు నిన్న మొన్న పెళ్ళయింది కదా, అయితే డీజే తెచ్చిర్రు, అక్కడ పెట్టిర్రు బాక్స్ పెడితే మేము మధ్యాహ్నం రోజు ఇద్దరం ఉంటే పాటలు పెట్టుకుంటే ఇద్దరం డాన్స్ చేస్తుంది. నేను పాటలు పెడితే డాన్స్ చేస్తుంది, నాకు ఈ సాంగ్ ఇష్టం ఆ సాంగ్ ఇష్టం అనేసి పెట్టినాం ఇద్దరం. మంచిగా ఉంటుండే, పని కూడా మంచిగా చేసింది. అసలు నేను ఊకే అంటుండే. సరే, అంటే మీ అమ్మమ్మ ఉంది కదా, అంటే దయాకర్ వాళ్ళ అమ్మ ఎట్లా చూసుకుంటుండే? చాలా మంచిగా ఏదంటే అది తెచ్చి అంటే ఆమె కడుపులో పుట్టిన బిడ్డ లెక్కల చూసుకుంది. అసలు ఆమెకు బిడ్డ లేకుండా నాకు బిడ్డ ఇట్లా వచ్చింది అనేసి చూసుకుంది, మంచిగా చూసుకుంది. ఏదంటే అది కావాలంటే అది తెచ్చిచ్చింది. పెళ్ళి కూడా ఆమె అసలు వాళ్ళ అమ్మ నాన్న పెట్టకుండా కానీ వీళ్ళు బంగారం పెట్టి ఇట్లా ఆమెకు కన్నబిడ్డ లెక్కలు చేసిర్రు పెళ్ళి. సో దయాకర్ ఏడున్న ప్రెసెంట్? సో అంటే దయాకర్ని చూద్దాం. దయాకర్ రెస్ట్లోనే అంటే పండుకొనే ఉంటుందంట. ఇక్కడ ఉండు, ఏం తింటలేడు. సో దయాకర్ మాట్లాడతావా? మాట్లాడనా? నిన్న కూడా మమ్మల్ని గుర్తుపడతలేడు. అంటే వాళ్ళు జ్ఞాపకాలు ఉంటాయి, ఎక్కడ కూర్చురు ఇట్లా ఎక్కడ కూర్చుని అన్ని ఇట్లా మమ్మల్నే చేయబట్టి తీసుకోబోతుంది. ఏం తింటలేడు. నేను రోజు వస్తే అన్నం వేసి ఇచ్చిన కానీ నాకు వద్దు అనేసి అంటుంది. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కూడా టిఫిన్ చేస్తే ఏం తింటలేడు. దయాకర్ నన్ను గుర్తుపట్టినావా? అంటే ఇట్లా మొత్తం ఇట్లా బెదిరి కూర్చుండు వెరైటీగా. మాకే నిన్న భయం అయింది అసలు. అట్లనే అదే చూపి చూస్తుంది. దయాకర్ మాట్లాడతావా? నన్ను గుర్తుపట్టినావా? శివ స్టూడియోస్ నువ్వు చిక్కి శృతి ముగ్గురు వచ్చిర్రు ఇంటర్వ్యూకి, గుర్తుపట్టలే? సో భయం పడుతుండు, వణుకుతుండు. అంటే మన దినాలు అయినందుకు గుండు చేయించుకున్నా. అంటే నిన్న దినాలైనాయి అని చెప్పేసి మీరు గుండు చేయించుకురా?